Hi guys, welcome back to our channel. ఈరోజు అయితే ఒక వ్లాగ్ అయితే తీయబోతున్నాం. అదే ఏ డే ఇన్ మై లైఫ్. అది కూడా నాకు ఎప్పుడు గుర్తొచ్చిందని ఫ్రెష్ అప్ అయిపోయింది, గుర్తొచ్చింది. ఇప్పుడు టైం చూడండి ఎంత అయిందో. నేనైతే లెగడం 9కి లేసాను. సో ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ చేస్తున్నాం వ్లాగ్ అయితే. నేనైతే ఫ్రెష్ అయితే అయిపోయాను గాయస్. ఇప్పుడైతే ఫేస్కి క్రీమ్స్ అవి రాద్దాం. పెద్దగా ఎక్కువ ఏం రాయను, సో అవి కూడా చూపిస్తాను మీకు. టోనర్ గైస్ పాపం చచ్చిపోయే పొజిషన్లో ఉంది. అయినా ఒక 2 days వస్తుందని వాడేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మాయిశ్చరైజర్. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ఎందుకంటే నేను లాస్ట్ బ్లాగ్స్లో కూడా నేను ఇది పెట్టాను అనమాట. ఇది నాకు చాలా లైట్గా అనిపిస్తుంది, ప్లస్ చాలా బాగుంటుంది గైస్ మాయిశ్చరైజర్. ఇదొకటి. యాక్చువల్గా సన్ స్క్రీన్ అయిపోయింది, సో అందుకే అది చూపించట్లేదు ప్రస్తుతానికి. నేను మీకు ఫాక్స్టైల్ అయితే వాడుతున్నాను, అది ఒకసారి చూపిస్తాను చూడు గైస్. ఇదే ఫాక్స్టైల్ సన్ స్క్రీన్ అయితే నేను వాడుతున్నాను. ప్రస్తుతానికైతే అయిపోయింది, ఇంకొంచెం ఉంది, చూడాలి. వస్తే వాడతాను, లేదంటే ఇది ఆర్డర్ అయితే పెట్టాలి. నేనైతే మార్నింగ్ ఈ వాటర్ అయితే తాగుతాను. ఈ వాటర్తో అయితే నా డే స్టార్ట్ అవుతుంది. లైక్ ఇందులో అయితే మెంతులు, వాము, జీలకర్ర ఉంటుంది. ఇది ఓవర్ నైట్ సోక్ చేసి మొత్తం అన్నీ కలిపి అయితే బాయిల్ చేసి తాగుతాం అనమాట. హెల్త్కి చాలా మంచిది. నా కోసం అయితే మా చెల్లి దోశ అయితే వేస్తుంది గైస్. ఏం దోశ అది? ఆనియన్ దోశ బాగా వేస్తుంది గైస్. మా చెల్లి క్రిస్పీగా వస్తుంది, నాకు చాలా ఇష్టం గాయస్. ఆ వాటర్ తర్వాత అయితే ఈ బాదం పప్పులు అయితే తినాలి గాయస్. మా చెల్లి అయితే అక్కడ కూర్చొని తింటుంది దోశ. పాపం అలసిపోయింది వేసి దోశలు, సిగ్గు పడుతుంది. ఇది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్. 3 ఆనియన్ దోశ ప్లస్ టమాటా విత్ పెరుగు. ఎవరికైతే ఈ కాంబినేషన్ నచ్చద్దో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. యాక్చువల్గా ఇది నా ఫేవరెట్ చట్నీ. అసలు చట్నీస్ లేకపోతే ఇట్లా కలుపుకొని తింటే అసలు టేస్ట్ సూపర్ ఉంటుంది గైస్. ట్రై చేయండి ఒకసారి ఎవరైతే ట్రై చేయలేదో. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాం. నేనైతే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాను. దీన్ని ఇలా 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 ముంచుకొని సూపర్ గైస్. నిజం ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్. ఇదైతే మూవీ చూస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. బోర్ కొట్టేస్తుంది ఇంట్లో. మూవీ అయితే ఇది గాయస్, మొన్నే కొత్తగా వచ్చింది కదా అది. మా డాడీ వచ్చి జామకాయలు తెచ్చారు బయట నుంచి. ఎవరికి ఇష్టం. ఇది వచ్చేసి మా ఇంటి బయట గేట్ దగ్గర ఇట్లా ఉంటుంది. అండ్ ఇవి మొక్కలు. నిన్నే చాలా మొక్కలు కళ్యాణ మండపం దగ్గరికి పంపించేసాము. ఇంకా ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి. అది స్కూటీ మా చెల్లిది, బైక్ మా డాడీ అనమాట. మనకు స్కూటీ రాదు, సో అందుకది మా చెల్లిది. అండ్ మమ్మీ ఇక్కడ మొక్కలు, ఎక్కడ చూసినా మొక్కలు. మా ఇంట్లో మొక్కలు ఎక్కువ ఉంటాయి గైస్. మమ్మీ రైస్ పెట్టమంది గైస్, అందుకే రైస్ కడుగుతున్నాను. యాక్చువల్గా నాకు రైస్ పెడతాం ఒకప్పుడు వచ్చు, ఇప్పుడు మర్చిపోయాను. సో అలాగో కట్ట నీళ్ళు అంటుపోయేలో తెలీదు, అడిగేసి రైస్ పెట్టేస్తే కర్రీ అది ఉండాలి. మ్యాక్సిమం ఈరోజు ములక్కాడ కర్రీ గైస్. మా మమ్మీ చెప్పింది గైస్ 3 glasses ఆఫ్ వాటర్. అమ్మ 3గా నాకు పెట్టడం రాదు, నువ్వే పెట్టాలి. పోస్తాను ఒకసారి చూడు. రైస్ అయితే పెట్టేశాను గైస్. అంటే ఏం పెట్టలేదు, మా మమ్మీ పెట్టింది. యాక్చువల్గా నాకు కుక్కర్ అంటే చాలా భయం. మీలో ఎవరికైనా భయం ఉందా కుక్కర్ ఉందా? నాకైతే చాలా భయం. ఇప్పుడు మనం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తాం గైస్. ఇంకా మనం అక్కడున్న చెత్త అంతా తీసామంటుంది గైస్. అక్కడ చెత్త ఏముంది, ఫ్రూట్స్. డబ్బులు ఎక్కడ పడితే అక్కడ వాడేస్తారు. జనాలు ఏమనుకుంటారో మనం రిచ్ అనుకుంటాం. చూసారా
అలా ఉంటుంది. మీ మమ్మీ కూడా ఇలాగే పనులు చెప్తూ ఉంటుందా గైస్, నిమిషానికి. మా మమ్మీ అయితే నిమిషానికి చెప్పుద్ది. ఇప్పుడు అవి సర్దుదా. ఈ 20 రూపీస్ మన పాకెట్లో వేసేద్దాం. నిమిషం కూడా ఏసీ లేకుండా బతకలేకపోతున్నాం గైస్. ఇప్పుడు ఏసీ వేసామా కొంచెంసేపులో మళ్ళీ కట్టేస్తాం, ఎందుకంటే చలేస్తుంది కాబట్టి. అసలు మా ఫ్యాన్ తిరుగుద్ది గైస్, మీ ఇంట్లో కూడా ఇలా తిరగదు ఫ్యాన్. అసలు తిరుగుతున్నట్టే తెలియట్లేదు గైస్, అసలు చచ్చిపోతున్నాం, గాలి రావట్లా. అందుకే ఏసీ, దాని బదులు ఏసీ 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 ఏసీ. ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఈ సమ్మర్కి ఏసీ బిల్లు పేలిపోద్ది గాయస్, లైక్ కరెంటు బిల్లు. చచ్చిపోతాం మనం. ఎండలు కూడా అట్లాగే ఉన్నాయి అనుకుంటా బయట. అసలు మా ఊర్లో అయితే ఇరగా దొబ్బుతున్నాయి గైస్. మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం గైస్. నాకు పనులు చెప్పింది, ఇప్పుడు మా మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. వినిపిస్తున్నాయి సౌండ్స్. ఏం చేస్తున్నావు? నాకు పని చెప్పి రీల్స్ చేస్తుంది గైస్, షార్ట్స్. ఏం చేస్తున్నామా? రీల్స్ అంట. బాగోయ్. అయితే మా మమ్మీ నాకు ఏం పచ్చడి అది? మాగా పచ్చడి అండి గైస్. మా మమ్మీ పట్టింది, సూపర్ పట్టింది తెలుసా, అసలు టేస్ట్ సూపర్. ఇప్పుడు ఆ వేడి అన్నంలో కలుపుకొని ముక్కంట గైస్, ముక్క గైస్, టేస్ట్. ఇంకా ఏం పట్టావు అమ్మా? ఇంకా ఏ పికిల్స్ పట్టావు? ఏంటి? ఆవకాయ, టమాటా, నిమ్మకాయ కూడా పట్టిందండి గైస్. కాలిపోతుంది. ఆగు లేదంటే ఫ్యానేనా? ఇలాగే తినాలి తింటే. మమ్మీ ఫస్ట్ టైం పట్టింది పికిల్స్, కానీ సూపర్ పట్టింది అసలు. మనం కూడా ఒక ఇదేంటి అది అందరు పెడుతున్నారు కదా పచ్చడి బిజినెస్, అది పెడదాం. వద్దమ్మా, మన ఊరికి మనకి బాబాయ్ కాలిపోతుంది. ఇప్పుడు మన అమ్మగారు మనకి పెడతారు. ఏదైనా ఇంటికి వచ్చి అమ్మ ముద్దే గైస్. ఇంటి ఫుడ్డే. సూపర్ ఉంది. నోరు కాలిపోతుంది కానీ చాలా బాగుంది. చాలా తినే గాయస్. ఇప్పుడైతే ఈ బట్టలన్నీ సర్దాలి. ఇవి సర్దడం అయితే స్టార్ట్ చేయాలి. అక్కడ మా చెల్లి సోగులు చేసుకుంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఏసీ అయితే వేసుకున్నాం. ఇంకా కూర్చొని మొదలు పెడదామా? దాము స్టార్ట్ చేయి. నీ బట్టలే కదా, నేను జస్ట్ హెల్ప్ చేస్తాను అంతే. గాయస్ ఇప్పుడు మా చెల్లి వచ్చింది ఫంక్షన్ నుంచి, సర్దుకుంటుంది. పాప మా పిల్లే సర్దుకుంటుంది. ఇప్పుడు ఈ అన్ని బట్టలు సర్దాలి గాయస్. ఎన్నోన్నాయి చూడండి, ఇవన్నీ సర్దుతావా? చూద్దాం. నువ్వే సర్దుతాను. నేనెందుకు సర్దుతాను, నువ్వే సర్దాలి. ఇప్పుడు ఈ సర్దాలి గాయస్. మేమైతే ఏసీ అయితే వేసుకొని ఇప్పుడు అవన్నీ సర్ది ఇందుట్లో అయితే పెట్టాలి గాయస్. ఆల్రెడీ కొన్ని పెట్టేసి ఉన్నది, మిగతా పెట్టాలి గైస్. బట్టలు అయితే అన్నీ సర్దేశాము. సర్దేటప్పటికి టైం ఎంత అయిందమ్ము? 4:30 దాకా సర్దాను గైస్. ఇంకా అయిపోయింది. ఇప్పుడు రెస్ట్ తీసుకొని కొంచెంసేపు పడుకుంటాం. దాని తర్వాత మళ్ళీ బ్లాక్ చేస్తాం. వెదర్ బాగుందని పైకి వచ్చాం గైస్. ఇది మా చెట్టు మల్లెపూలు బాగున్నాయి కదా, కొయ్యాలి. పైకి వెళ్ళి కిందకి వెళ్ళేటప్పుడు కోస్తాం. చూడండి అక్కడ ఎన్ని మామిడికాయలు ఉన్నాయో, చాలా ఉన్నాయి మామిడికాయలు. అని మీకు ఇంకోటి చెప్పాలి, అది వచ్చేసి మా ఊరికి పెద్ద మేడ అంటారన్నమాట. అంటే ఇప్పుడు దాకా చాలామంది ఎక్కారు, కానీ బాగా పైదాకా ఎవరు ఎక్కలేదు. ఇదివరకు ఎప్పుడో మా ఎప్పుడో మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు మటుకి అది ఎక్కితే ఇక్కడ చిన్న తిరుపతి ఐడియా ఉందా మీకు? ద్వారకా తిరుమల అది కనిపించేది అనేవారు. కానీ ఇప్పుడు బిల్డింగ్స్ అవి వచ్చేసాయి కదా, నాకు తెలిసి ఇప్పుడు ఏం కనిపించదు అదేమి. సో అదైతే ఆ మేడ, అదైతే మా చిన్నాన్న వాళ్ళ చెట్టు, మల్లెపూల చెట్టు మాట. ఇది వచ్చేసి మా మాట పైన వ్యూ అన్నమాట.
ఇట్లా ఉంది. కింద వైట్ పెయింట్ వేయించాం ఎందుకంటే కూలింగ్గా ఉంటుంది కాబట్టి కాలం అంటే నాకు తెలిసింది అదే. మరి ఇంకేదైనా వాళ్ళు వేపిస్తారు లేదో నాకు తెలీదు. పైన చూసారా క్లైమేట్ బాగుంది, సన్సెట్ కదా, కానీ సన్ ఎక్కడ కనిపించలేదు, వెళ్ళిపోయినట్టుంది కిందకి నాకు తెలుసు. ఓకే గాయస్ కిందకి వెళ్ళిపోదాం. మ్యాక్స్ జాంగే తింటున్నాను గాయస్. అదే చెప్పా కదా పొద్దున్న మా డాడీ తీసుకొచ్చారు అవి. గాయస్ మమ్మీ అయితే సీరియల్ చూస్తుంది. టైం వచ్చేసి 10 అవుతుంది. నేను డిన్నర్ వీడియో తీయడం మర్చిపోయాను. ఆకలేసి త్వరగా తినేసాము. సో అందుకే ఇంక పడుకుంటాకి సిద్ధమైపోతున్నాం గాయస్. గుడ్ నైట్. Thanks for watching. Don't forget to subscribe Santu_Diaries channel.